హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ కర్రీస్ 3. ఇవాళటి రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ మటన్ సీనబొక్క చామగడ్డ పులుసు. సీనబొక్కలు సాలు కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలి. పావు కిలో కదా. మూడు చెంచాలు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇలాచి, దాల్చిన చెక్క, పట్ట, సాజీరా మొత్తం మూడు కలిపి వేసుకుంటున్నా. అది కొద్దిగా అన్నీ కలిపి వేసుకుంటున్నా. దాని తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఎన్నవి? ఒక్క ఉల్లిగడ్డ 3 పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నా. ఉల్లిగడ్డ వేగింది. తర్వాత ఒక్క చెంచా అల్లం వెల్లిగడ్డ వేసుకుంటున్నాం. ఒక్కటే, ఎక్కువద్దు. పావు కిలోనే కదా. అల్లం వెల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత సగం చెంచాడు పసుపు వేస్తున్నా. పుదీనా, కరివేపాకు వేసుకుంటున్నా. వేసుకున్నాం కదా. చామగడ్డను ఉడకబెట్టుకోవద్దు. మీద పొట్టు తీసి ఇట్లా మంచిగా కట్ చేసుకొని నీళ్ళలో కడిగి అందులో మళ్ళీ వేసుకోవాలి. ఇది చామగడ్డ ఉడకబెట్టుకోవద్దు. ఫస్ట్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి పచ్చి చామగడ్డనే పొట్టు తీసి వేసుకోవాలి. వేసుకున్నాం కదా. ఒకసారి కలుపుకుందాం చామగడ్డ. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు చామగడ్డ నూనెలో ఫ్రై అయిపోయింది. ముందే నేను కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్నా. ఇది సీనబొక్క మటన్లది. నేను అందులో వేసేసుకుంటున్నా. వాటర్ వేసుకోవద్దు. ఇవన్నీ చీనబొక్క అంటారు కదా, అది చామగడ్డ చీనబొక్క మటన్ది. కొద్దిగా మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకుని మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. చూసి కారం వేసుకుందాం. తొందరగా మగ్గుతుంది కదా చామగడ్డ. నేను ఇది మాంసమేమో ముందే ఉడకబెట్టి పెట్టుకున్నా కాబట్టి ఇట్లా చామగడ్డ ముందే తొందరగా ఉడికిపోతుంది. కాదు, చామగడ్డ ఉడకపెట్టలేదు కదా. ఉడకబెట్టలే, అయినా తొందరనే ఉడుకుతుంది. తొందరనే ఉడుకుతుంది. ఇప్పుడు నేను కారం వేసుకుంటున్నా. 2 చెంచాల కారం వేసుకున్నా. 2 చెంచాల కారం వేసుకున్నా. వేస్తా. ఏం లేదు, మామూలుగా వేసుకున్నా. అందుకే 2 చెంచాలు వేసుకున్నా. ఇంట్లో కారం వేసుకున్నా కదా. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నా. కొద్దిగానే వేసుకుందాము, మళ్ళీ ఎక్కువ అయితే కష్టమవుతుంది. అందులోనే ఒక్క టమాటా చిన్నది. మంట గుంజేసి
ఉప్పు కారం ఉండాలి. ఏంటి కారమా వద్దు, ఇంట్లో చాలు సరిపోతుంది. ఇంట్లో సరిపోతుంది. ఇది మటన్ సీనబొక్క ఉడకబెట్టుకున్న వాటర్. మీరు ఎప్పుడన్నా చేసుకోకపోతే ఇది చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తిననోళ్ళు తింటారు. తెలంగాణ స్టైల్. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నా, ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఎక్కువ కాదు, కొద్దిగా ఇగో ఇంత ఒక స్పూన్ అంత కొబ్బరి పొడి వేసుకుంటున్నా, ఎక్కువ వేసుకుంటలేను. ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నా, కొన్ని ఎక్కువ వద్దు, ఒక గ్లాసుడు. ఫస్టే ఉడికింది కాబట్టి చామగడ్డ ఉడకడానికి నేను వాటర్ పోసుకున్నా. ఒక అర్ధగంట సేపు ఉడకాలి, మూత పెట్టుకుంటున్నా. ఒక చిన్న స్పూను ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చూసుకుందాం ఒకసారి ఉడికింది. ఉడకలే, ఉడకాలి. ఒకసారి మూత తీసుకొని ఇక ఉడికిపోయింది. కొత్తిమీర వేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.